السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు, ఆయన పేరు అబ్దుర్రహ్మాన్ బిన్ సఖ్ర్. ఆయన వద్ద ఒక పిల్లి ఉండేది. ఆయన దానిని పెంచేవారు. అదే పిల్లి వలన ఆయన పేరు కునియత్ అబూ హురైరా పడింది. అరబీలో హురైరా చిన్న పిల్లిని అంటారు. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు 7వ హిజ్రీలో ఇస్లాం స్వీకరించారు. అంటే ప్రవక్త వారి మరణానికి 4 సంవత్సరాల ముందు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఇస్లాంను స్వీకరించారు. ఇస్లాం స్వీకరించాక ఆయన తన తల్లిని గురించి, ఆమె సన్మార్గం, ఇస్లాం స్వీకరణ కొరకు ఎక్కువగా ఆలోచన చింతన చేసేవారు. కానీ ఆయన తల్లి ఎప్పుడు కూడా నిరాకరించేది, విశ్వసించేది కాదు. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఎంతగానో చెప్పేవారు, ఆమె ఒప్పుకునేది కాదు. ఒకరోజు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు తన తల్లికి చెబుతూ ఉండగా ఆమె వ్యతిరేకిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి ఎంతగానో అశ్లీల పదాలను ప్రయోగించింది. చాలా బాధ కలిగింది, చాలా చింతించారు. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఏడుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనికి వచ్చారు. వచ్చి అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈరోజు నేను నా తల్లిని ఇస్లాం గురించి వివరించే ప్రయత్నము చేశాను, ఇస్లాం వైపునకు ఆహ్వానించే ప్రయత్నము చేశాను. కానీ ఆమె నా మాటను వ్యతిరేకించడమే కాక మిమ్మల్ని, మీ గురించి చెడుగా మాట్లాడింది. ఓ దైవ ప్రవక్త, నా తల్లి సన్మార్గం కొరకు దుఆ చెయ్యండి, ప్రార్థించండి అని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు ఏడుస్తూ ఉండటాన్ని చూసి అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు తల్లి సన్మార్గం కొరకు దుఆ చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ దుఆ చెయ్యగానే, ప్రార్థించగా అబూ హురైరా రదియల్లాహు అన్హు వెంటనే తన ఇంటికి తిరిగి వెళ్ళారు. ఎంతో ఆశతో అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించారు, దుఆ చేశారు, తప్పక ప్రతిఫలం లభిస్తుంది అని వెళ్ళి చూస్తే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి తల్లి స్నానం ఆచరిస్తూ ఉన్నారు, గుసుల్ చేస్తూ ఉన్నారు. ఆమె స్నానం చేసి తిన్నంగా అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు మాట్లాడక ముందే ఆమె చెప్పడం ప్రారంభించింది, ఓ అబూ హురైరా, నేను ముస్లింను అయిపోయాను. అల్లాహు అక్బర్. ఆమె అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ముందు కలిమా చదివింది. సుబ్హానల్లాహ్. ఆయన ఎంతగా సంతోషించారంటే తిరిగి మరలా ఏడుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యారు. మొదటిసారి ఏదైతే ఏడ్చుకుంటూ ప్రవక్త వద్దకు వచ్చారో అవి బాధతో కూడిన కన్నీరు. ప్రియులారా, ఇప్పుడు ఏదైతే ఏడ్చుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారో అవి ఆనంద బాష్పాలు, ఆనందంతో వచ్చిన కన్నీరు. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ప్రార్థన, దుఆ కారణంగా నా తల్లి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించింది, ఇస్లాంలో ప్రవేశించింది. ఎంతగానో సంతోషించారు. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు తన తల్లి ఇస్లాం స్వీకరించినందుకు సుబ్హానల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో దరఖాస్తు చేశారు, ఓ ప్రవక్త,
సల్లల్లాహు అలైహి వసల్లం నా గురించి, నా తల్లిని గురించి దుఆ చేయండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేశారు. ప్రవక్త వారు అన్నారు, ఏమన్నారు? ఓ అల్లాహ్, నీ ఈ దాసుడు అబూ హురైరా మరియు అతని తల్లి పట్ల ప్రేమ ప్రజల హృదయాలలో వేసేయి. ఈ దుఆ ప్రభావం ఎంతగా అయ్యింది అంటే అల్లాహు అక్బర్. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు అంటూ ఉన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ దుఆ తరువాత ముస్లిములే కాక ముస్లిమేతరులు సైతం నన్ను ప్రేమించడం, ఇష్టపడటం ప్రారంభించారు. సుబ్హానల్లాహ్. ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమస్త సహాబాలతో, అనుచరులతో మనకు ప్రేమ ఉంది. ప్రతి సహాబీని మనం ఎంతగానో ఇష్టపడతాము. కానీ మనం స్వయంగా మన మనస్సును గనక ప్రశ్నిస్తే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారిని గురించి ఒక ప్రత్యేకమైన భావన, ఒక ప్రత్యేకమైన చోటుని మన మనస్సులలో మనం పొందుతాము. ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ, ప్రార్థన యొక్క ప్రభావం. ఓ అల్లాహ్, అబూ హురైరా రదియల్లాహు అన్హు మరియు అతని తల్లి పట్ల ప్రేమను ప్రజల మనసులలో వేసేయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేశారు. సుబ్హానల్లాహ్. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు తన తల్లిని ఎంతగా ప్రేమించేవారంటే అల్లాహు అక్బర్. ఒకసారి దుఆ చేస్తూ ఆయన అంటూ ఉన్నారు, అబూ హురైరా సహీ అదబుల్ ముఫ్రద్లో ఈ హదీసుని ఇమాం బుఖారీ ఈ దుఆను ఉల్లేఖించారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ప్రార్థిస్తూ ఉన్నారు, అల్లాహుమ్మ గ్ఫిర్ లి అబీ హురైరా, అల్లాహుమ్మ గ్ఫిర్ లి అబీ హురైరత వలి ఉమ్మిహి వలిమన్ ఇస్తగ్ఫర లహుమా, వలిమన్ ఇస్తగ్ఫర లహుమా. అబూ హురైరా రదియల్లాహు అన్హు ప్రార్థిస్తూ అంటూ ఉన్నారు, ఓ అల్లాహ్, అబూ హురైరాను మన్నించు, అబూ హురైరా తల్లిని మన్నించు, ఆ సమస్త ముస్లిములను మన్నించు. ఎవరైతే అబూ హురైరా మరియు అతని తల్లి కొరకు ప్రార్థిస్తారో, అల్లాహు అక్బర్, వారందరినీ మన్నించు, క్షమించు. ఎవరైతే అబూ హురైరా మరియు అతని తల్లి మన్నింపు వేడుకుంటారో. సుబ్హానల్లాహ్. ఇబ్న్ సిరీన్ రహ్మతుల్లాహి అలై ప్రముఖ తాబై, ప్రియులారా, ఆయన అంటూ ఉన్నారు, అల్ అదబుల్ ముఫ్రద్లో ఉల్లేఖనం ఉంది. ఇమాం బుఖారీ రహిమహుల్లా ఉల్లేఖిస్తూ ఉన్నారు. ఇబ్ను సిరీన్ అంటూ ఉన్నారు, అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ఈ దుఆ ప్రార్థన కారణంగా మేమందరము ఆయన తల్లి మన్నింపు కొరకు ప్రార్థించేవారము. అల్లాహుమ్మ గ్ఫిర్ లి అబీ హురైరత వలి ఉమ్మిహి అని అనేవారము. ఎందుకని? హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ఈ దుఆ యొక్క హక్కుదారులు కావడానికి. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు అన్నారు, ఓ అల్లాహ్, ఆ ప్రతి ముస్లింను మన్నించు, ప్రతి ముస్లింను క్షమించు. ఎవరైతే అబూ హురైరా మరియు అతని తల్లి కొరకు ప్రార్థిస్తారో. అందుకే సుబ్హానల్లాహ్, ప్రళయం వరకు వచ్చే ముస్లింలలో, మనందరిలో, మీలో ఎవరైతే అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి దుఆ ప్రార్థన పొందదలిచారో వారు కేవలం ఈ విధంగా దుఆ చేస్తే చాలు. ఏమని? అల్లాహుమ్మ గ్ఫిర్ లి అబీ హురైరత వలి ఉమ్మిహి. ఎప్పుడైతే మనం దీనిని పలుకుతామో, ఓ అల్లాహ్, అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారిని మన్నించు, అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి తల్లిని మన్నించు. ఈ దుఆతో పాటు మనం అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఆ దుఆకు హక్కుదారులవుతాము. ఏదైతే ఆయన ప్రళయం వరకు వచ్చే ముస్లింల కొరకు చేశారో, ఓ అల్లాహ్, ఏ ముస్లిములైతే మా ఇద్దరి మన్నింపు కొరకు ప్రార్థిస్తారో వారిని మన్నించు. కాబట్టి ప్రియులారా, మనందరము హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు మరియు ఆయన తల్లి గురించి మన్నింపు
వేడుకుందాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సహాబాల జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సహాబాల జీవితాన్ని అర్థము చేసుకునే, సహాబాల జీవితాన్ని చదివే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.